యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ఈ మాసానికి చివరి దినం. ఏప్రిల్ మాసంలో దేవుడు యేసే పరిష్కారాన్ని పోషించిన విధానం ఆశ్చర్యకరం, అద్భుతం. ఇన్వర్టర్ కూడా కొనుగోలు చేసుకోవటానికి ప్రభు ఎపిసోడ్స్ ద్వారానే సహాయం చేశారు. అందును బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ మాసం సహకారం అందించిన ప్రతి కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు. రేపటి నుండి మనం మే మాసంలోనికి వెళుతున్నాం. మే మాసంలో మీ సహకారం కావాలని నేను మనవి చేస్తున్నాను. ప్రార్థించండి, ప్రభు ఆశ్చర్యరీతిగా ఈ కార్యక్రమం నడిపిస్తారు. ఒక ప్రత్యేక మనవి, యేసే పరిష్కారం ఏసీటీ మూవీస్లో రాత్రి 9 గంటల నుండి 9:30 గంటల వరకు ప్రసారం అవుతుంది. ఇవి బైబిల్ వచ్చిన ధ్యానాలు. వరుస క్రమంలో బైబిల్ని ధ్యానిస్తున్నాం. 4410 ఎపిసోడ్స్ వరకు మనం ఇప్పటికీ ధ్యానం చేశాం. ఇవి ఇంకా మనకు 3-4 సంవత్సరాలు పట్టొచ్చని అంచనా వేస్తున్నాను నేను. ఈ విధంగా 9 to 9:30 ప్రోగ్రాంలో ఏసీటీ మూవీస్లో ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఇది కాక అదనంగా 9:30 నుండి 10 గంటల వరకు స్పెషల్ మెసేజెస్ ఫ్రమ్ బైబిల్లో నుండి కొన్ని ప్రత్యేకమైనటువంటి వర్తమానాలు అనుదినం నిబంధన టీవీలో ఇస్తున్నాను. ఈ వ్యత్యాసం గుర్తించండి. 9 to 9:30 యేసే పరిష్కారం వచ్చిన ధ్యానాలు ఏసీటీ మూవీస్లో, 9:30 to 10 స్పెషల్ మెసేజెస్ నిబంధన ఛానల్లో ప్రసారం అవుతాయి. దీనిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇతర ఛానల్స్కి కూడాను యేసే పరిష్కారం విస్తరింప చేయాలనే ఆలోచన ఉంది. మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి. ఈ దినం ఎపిసోడ్కు సహకారాన్ని ఇచ్చినటువంటి కుటుంబం కామవరపుకోట నివాసితులు, పాతూరు నివాసితులు, ఒక దంపతులు. వారు యేసే పరిష్కారానికి ప్రతి మాసం సహకారిగా నిలుస్తారు. వాళ్ళు బోత్ టీచర్స్, ఇద్దరు కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. వారిని దేవుడు వారి బిడ్డలను దీవించాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు ప్రభు. ఈ సమయంలో ప్రత్యేకంగా మా ప్రేక్షకుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ మాసం అంతా మమ్మను కాపాడినందున మీకే కృతజ్ఞతలు అర్పిస్తున్నాం ప్రభు. ఈ సమయంలో మా ప్రేక్షకులు రక్షించబడాలి అనేది నా ప్రార్థన. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దాసుడిని, దాసురాలను, బిడ్డలను దీవించండి. ప్రత్యేకంగా ఈ కుటుంబాన్ని ఆశీర్వదించమని వేడుతూ ఉన్నాము ప్రభు. ఈ కుటుంబం వల్ల అనేకులు ఈ మాసంలో సహాయం చేశారు. వారందరినీ దీవించండి. నేటి వాక్య ధ్యానంలో 3వ స్కందం ప్రారంభిస్తున్నాం. మీ కృపా సహాయం కొరకు అర్థిస్తున్నాం ప్రభు. సహాయం చేయండి. యేసు నామమున వేడుతూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 3వ స్కందము 73వ సంకీర్తన నుండి 89వ సంకీర్తన వరకు ఉన్నటువంటి వాక్య భాగము. 17 సంకీర్తనలు. ఈ కీర్తనలు ప్రధానంగా ఆసాపు, ఏతాను, దావీదు, కోరహు కుమారులు రచించారు. ఈ కీర్తనలు పంచకాండాలలోని లేవియా కాండం
లేవియ కాండమునకు కొర్లేట్ అయి అనుసంధానం చేయబడిన విధానంలో వ్రాయబడిన సంకీర్తనలు. అందుకే ఈ కీర్తనలు 17 కూడాను ధ్యానపూర్వకంగా, ఆరాధనపూర్వకంగా, పరిశుద్ధతను గూర్చినటువంటివై యాజకులకు సమీపంగా, అంటే దేవునితో సంబంధము సహవాసము, దేవునితో సంబంధము సహవాసము కలిగిన నేటి విశ్వాసులకు పోలికగా ఉన్న పాత నిబంధన యాజకులకు సంబంధించినటువంటి ఆరాధనా క్రమాలకు సంబంధించినవిగా మనం గుర్తెరగాలి. పరిశుద్ధత లేకుండా ఎవడు ఎన్నడూ దేవుని చేరలేడు. దేవునికి మానవునికి మధ్య అనుసంధానమైనటువంటిది పరిశుద్ధతయే. కనుక పరిశుద్ధతను గుర్చి దేవునితో సహవాసం, పరిశుద్ధతతో కూడిన సహవాసాన్ని గుర్చిన విషయాలు ఈ 17 సంకీర్తనలో వ్రాయబడుతూ వచ్చాయి. ప్రధానముగా లేవీకాండం మొదటి 7 అధ్యాయాలలో వ్రాయబడినటువంటి శాంక్టిఫికేషన్ ప్రోగ్రామింగ్, బలులు, అర్పణలు, నైవేద్యం, వీటితో ఏ విధంగా చేయాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనే అంశాలు పరిశీలించినప్పుడు శాంక్టిఫికేషన్ ప్రోగ్రామింగ్ అర్థమవుతుంది. 84 నుండి 89 కీర్తనల మధ్య సూటిగా లేవియాకాండం మొదటి 7 అధ్యాయాలు ప్రతిబింబించే కాన్సెప్ట్ ఉండటం ఇందులో ప్రధానంగా మనం గుర్తెరగాలి. ఇక 73వ సంకీర్తన మనం ధ్యానం ప్రారంభించుకుందాము. ఈ యొక్క సంకీర్తన ఆసాపు వ్రాసిన సంకీర్తన. ఆసాపు ఒక గాయకుడుగా లేవీయుడుగా కనిపిస్తాడు. 28 వచనాలు ఉన్నాయి, వీటిని మనం వరుసగా చదువుదాం. ఇశ్రాయేలీయుల ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యము ఏమని చెబుతోంది? నీతిమంతుడు ఒక్కడును లేడు, నీతిమంతుడు ఒక్కడును లేడు. దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం అని రోమాపత్రికలో పౌలు గారు రాసిన మాట జ్ఞాపకం చేసుకుందాం. మానవులందరూ జన్మతః పాపులే, మానవులందరూ జన్మతః పాపులే. పాపపు స్వభావంతోనే జన్మించిన వారం మనందరం కూడా. ఏలయనగా ఆదాము నందు మనమందరము కూడా ఏదేను వనమున ఉన్నాము. ఆదాము గర్భము నుండే మానవ జాతి ఉద్భవించింది. ఆదాము హవ్వల నుండి మానవులు విస్తరించారు. ఆదికాండం మొదటి అధ్యాయం 28వ వచనంలో మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి, భూమిని ఏలండి అని ప్రభువు చెప్పిన మాటలలో ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, మల్టిప్లై జాగ్రత్తగా వినాలి. ఆదాము నుండి మనం చూస్తున్నప్పుడు నోవాహునకు 10 తరాలు, 10 తరాలకే భూమి మీద జనులు విస్తరించారు. జలప్రళయం వచ్చింది. నోవాహు కుమారులు హాము, షేము, యాపేతుల కుటుంబాల నుండి మరలా ప్రజలు విస్తరించారు. ఈ ప్రజలు విస్తరించగా మరొక 10 తరాలు వచ్చేటప్పటికి అబ్రహాము వచ్చాడు. కనుక అబ్రహాము వచ్చినప్పుడు 2000 సంవత్సరాలు ఆదాము నుండి అబ్రహామునకు, క్రీస్తు పూర్వము కూడా 2000 సంవత్సరాలు. ఆదాము నుండి 2000 సంవత్సరాలు, క్రీస్తు నుండి వెనుకకు 2000 సంవత్సరాలు. కాబట్టి ఆ అబ్రహామును దేవుడు ఎన్నిక చేసుకొని, కోరుకొని, పిలుచుకొని ఆయన నుండి ఒక ఆధ్యాత్మిక సమాజాన్ని తీసుకొని వచ్చారు. అతని సంతానము నుండి నిబంధన జనులుగా తన ప్రజలను ఎన్నిక చేసుకొని వచ్చారు. మనం చూస్తున్నప్పుడు ఆ నిబంధనను బట్టి, ఆ నిబంధనలో ప్రవేశించిన మనుషులు, విశ్వసించిన వారందరినీ కూడాను దేవుడు పరిశుద్ధులనుగా చేస్తున్నాడు. దట్ ఈస్ ద శాంక్టిఫికేషన్ ప్రోగ్రామింగ్. దాని నిమిత్తము వారికి బలులను ఇచ్చాడు. వాస్తవానికి ఒక మాట గుర్తుపెట్టుకోండి, పాత నిబంధన బలులు ఏ మానవుణ్ణి దేవుని ఎదుట పరిశుద్ధునిగా నిలబెట్టలేదు కూడాను. మరి ఏం జరిగింది అంటే, సిన్స్ వర్ కవర్డ్, నాట్ ఫర్ గివెన్. పాపము కప్పబడింది. పాత నిబంధన గ్రంథంలో
క్రీస్తు యొక్క రక్తము చిందించబడు వరకు, అర్పించబడు వరకు, వెల చెల్లించబడు వరకు పాత నిబంధనలోని భక్తులు అర్పించినటువంటి ఛాయారూపకమైన బలుల చేత, నిర్దోషమైనటువంటి జంతువుల రక్తం చేత పాపము కప్పబడింది. పాపము తీయబడలేదు, పాపము కప్పబడింది. సిన్ వాజ్ కవర్డ్, నాట్ రిమూవ్డ్. రైట్, అర్థం చేసుకోండి. కాబట్టి యేసుక్రీస్తు యొక్క రక్తములోనే మానవ జాతి అంతటికి, ఆదాము మొదలుకొని ప్రతి మానవునికి పరిశుద్ధత, పాపక్షమాపణ యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారానే సంభవించింది. కనుక మనం చూస్తున్నప్పుడు కీర్తనాకారుడు 32వ సంకీర్తనలో చెబుతాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, పాపములకు ప్రాయశ్చిత్తము నొందిన నరుడు ధన్యుడు అని రాశాడు. పొందినవాడు, చేసుకున్నవాడు కాదు, పొందినవాడు. తన అతిక్రమములకు పరిహారమును పొందినవాడు, ప్రాయశ్చిత్తమును పొందినవాడు. హూ రిసీవ్డ్ ద రిడెంప్షన్, హూ రిసీవ్డ్ రిడెంప్షన్, ఎవరైతే విమోచనను పొందారో, ఎవరైతే విడుదలను పొందారో అట్టి నరులు ధన్యులు అని చెప్పబడింది. రికన్సిలియేషన్ త్రూ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ ద్వారా దేవునితో సమాధానపరచబడ్డాం, సమన్వయం చేయబడ్డాము, చేర్చబడ్డాం, అతుకబడ్డాం. అర్థమవుతుందా? కాబట్టి క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారు శుద్ధి చేయబడుతున్నారు. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్నాడు. ఆత్మలో దీనత్వము కలిగిన వారు ధన్యులు. హూ ఆర్ జీరో ఇన్ దైర్ హార్ట్స్, దే ఆర్ బ్లెస్డ్. ఎవరైతే దీనత్వం కలిగిన వారు, అనగా తమ హృదయములో ఏ ధర్మశాస్త్ర సంబంధమైన మెరిట్ కాకుండా కృప ద్వారా రక్షించబడిన వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యము సాక్ష్యం చెబుతోంది. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు. సోదరుడు, సోదరి, శుద్ధ హృదయము ఎట్లా కలుగుతుంది మానవునికి? క్రీస్తు యేసు యొక్క రక్తమునందు ఎవరి యొక్క జీవితం అయితే విశ్వాసం ఉంచడం ద్వారా శుద్ధి చేయబడుతుందో వారే శుద్ధి చేయబడిన మనుషులు. శుద్ధ హృదయులు అంటే ఎవరు? నూతన మనసు కలిగినటువంటి వారు, నూతన హృదయము కలిగినటువంటి వారు. మానవుని యొక్క ప్రాచీన పాప స్వభావము కలిగిన హృదయము పాప పంకిలమైన హృదయము. దానిని తొలగించి ప్రభువు రక్షించినప్పుడు ఒక నూతన హృదయాన్ని ఇస్తారు. ఇది సిద్ధాంతం. ప్రభువు నూతన మనసు, మారు మనసు, నూతన ఆత్మ వారికి ఇస్తారు. కాబట్టి శుద్ధ హృదయుల ఎడల, ఇశ్రాయేలీయుల ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఇశ్రాయేలు ఎడల, ఇశ్రాయేలు అనే పదం యాకోబునకు ఇవ్వబడినటువంటి పదం. యాకోబు యెబోకు రేవులో ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభు అతనిని కలుసుకొని అతని జీవితాన్ని అక్కడ మార్చేశారు. ఆదికాండము గ్రంథం 32వ అధ్యాయంలో ఈ వృత్తాంతం అంతా కనిపిస్తుంది. యాకోబు యొక్క పేరు దేవుడు మార్చాడు. యాకోబు యొక్క పేరు ఇశ్రాయేలుగా దేవుడు మార్చాడు. నీవు ఇప్పటి నుండి ఇశ్రాయేలువే కానీ యాకోబువు కావు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ యొక్క ప్రత్యేక సమయంలో నేను మనవి చేస్తున్నాను. యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చినాడు. ఇశ్రాయేలు అనగా దేవునితో పోరాడి జయమొందినవాడు. మనుషులతోనూ పోరాడి గెలిచావు, దేవునితోనూ పోరాడి గెలిచావు. దేవునితో గెలుచుట అనగా పశ్చాత్తాపడి కన్నీరు కార్చి ఆయనను ఒప్పించావు. పశ్చాత్తాపము, కన్నీరు దేవుడు కోరినది. అది యాకోబు చేసినాడు. అందుకే ఇశ్రాయేలుగా మారాడు. ఇశ్రాయేలు అనగా ట్రాన్స్ఫార్మ్డ్ పర్సన్, రూపాంతరము చెందినవాడు, దేవునిచే తాకబడినవాడు, దేవునిచే కొట్టబడినవాడు, దేవునిచే మార్చబడినవాడు. అందుకని అంటున్నాడు ఇశ్రాయేలు ఎడల, శుద్ధ హృదయుల ఎడల. రైట్, అర్థమవుతుందా? దేవుని యొక్క వాక్యం వింటున్నారు కదా, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మారు మనసు పొందినవారు, పశ్చాత్తాపడినవారు, పాపమును విడిచిపెట్టినవారు, తమ నిజ స్థితిని దేవుని ఎదుట ఒప్పుకున్నవారు, యేసు చేత విమోచించబడిన వారు, వారే
నిజమైన ఇశ్రాయేలీయులు. అబ్రహాము సంతానమైనంత మాత్రాన శరీర సంబంధముగా ఇశ్రాయేలు అని పిలువబడ్డారు, కానీ విశ్వాసముంచిన వారే అబ్రహాము యొక్క సంతానముగా పిలువబడుతున్నారు. విశ్వసించిన వారందరూ కూడా అబ్రహాము యొక్క వారసులే. ఇతడును అబ్రహాము కుమారుడే. లూకాసు వార్త 19వ అధ్యాయంలో 9వ వచనంలో యేసు ప్రభు వారు జక్కయ్యను గురించి చెప్పిన మాట, ఇతడును అబ్రహాము కుమారుడే. ఏమి? అతడు అప్పటికే అబ్రహాము కుమారుడు శరీర సంబంధిగా, కానీ ప్రభువు దాన్ని పట్టించుకోలేదు. శరీర సంబంధులుగా ఉండి కాదు, విశ్వాస సంబంధులే అబ్రహాము వారసులు. శరీరాన్ని బట్టి జక్కయ్య ముందస్తుగానే అబ్రహాము కుమారుడు, కానీ యేసుక్రీస్తు ప్రభు అతనిని అబ్రహాము కుమారుడిగా ఎంచలేదు. ఎప్పుడు ఎంచాడు? అతడు మారు మనసు పొందినప్పుడు, పశ్చాత్తాపడి తన పాపమును విడిచిపెట్టినప్పుడు, ప్రభువు దగ్గర తన నిజ స్థితిని ఒప్పుకున్నప్పుడు, అప్పుడు అతనికి యేసు ఇచ్చిన రక్షణను బట్టి, యేసు నామమునందు విశ్వాసం ఉంచడం ద్వారా అతనిలో కలిగిన రూపాంతరాన్ని బట్టి ప్రభువు అతనిని అక్కడ అబ్రహాము కుమారుడిగా డిక్లేర్ చేస్తున్నాడు. సోదరుడా, సోదరి, శుద్ధ హృదయుల ఎడల అనగా హూ రిపెంటెడ్, ఎవరు పశ్చాత్తాపడ్డారు, హూ రిఫార్మ్డ్, ఎవరు రూపాంతరం చెందారో వారిని దేవుడు ఎలా ఎంచుతున్నాడు? నిశ్చయముగా దేవుడు వారికి దయాళుడుగా ఉన్నాడు. దయచేసి గుర్తుపెట్టుకోండి, దయాళుడు అంటే గాడ్ ఈజ్ లిబరల్ టువర్డ్స్ దెమ్. దయ కలిగిన వాడుగా ఉన్నాడు, కనికరం కలిగిన వాడుగా ఉన్నాడు, వారి పట్ల అపేక్ష కలిగిన వాడుగా ఉన్నాడు, వారి పట్ల ప్రేమ కనపరచువాడుగా ఉన్నాడు. స్పెషల్ లవ్, ప్రత్యేకమైన ప్రేమ. మనం అందరి పిల్లలను ప్రేమిస్తాం, మన పిల్లలను ఒకంత అధికంగా ప్రేమిస్తాం. దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు, విశ్వాసులను ప్రేమిస్తున్న ప్రేమ చాలా ఉత్కృష్టమైనటువంటిదిగా కనిపిస్తుంది. ఎంతగా వారి పట్ల దయాళుడిగా ఉంటాడు అని అనగా దానికి పరిమితి లేదు, దానికి అంతు లేదని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. 2వ వచనం, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధము ఆయను. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను. చూడండి, ఈ కీర్తనలో ఆసాబు రాస్తున్నప్పుడు పై వచనంలో శుద్ధ హృదయులు అన్నాడు, 2వ వచనంలో నా పాదాలు జారుటకు కొంచెమే తప్పెను. ఎందుకు? నా అడుగులు దేవుడు స్థిరపరిచాడు, జారిపోవటానికి సిద్ధమైపోయాయి. దేర్ ఈస్ ఎ డేంజర్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ద బిలీవర్స్. విశ్వాసుల యొక్క జీవితంలో పొంచి ఉన్న ఒక ప్రమాదాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? శుద్ధ హృదయులు అన్నాడు, ఇజ్రాయేలు ఎడల అన్నాడు, దేవుడు దయాళుడు అన్నాడు. కాబట్టి మనుషులు, విశ్వాసులు ఏ విధంగా ఉన్నారు? వాళ్ళు ఇక పాపం చేసే అవకాశం లేదా? మానవులుగా మనము పాపానికి అమ్మబడ్డాం. మరణ పర్యంతము మనము ఈ శరీరంలో నివసించాల్సిందే. మరణ పర్యంతము మనము ఈ శరీరంలో ఉండాల్సిందే. ఈ శరీరాన్ని విడిచే వరకు కూడాను మన శరీరము పాపమునకు అమ్మబడినదై మనలను పాపమునకు ఈడ్చుటకు ప్రయత్నం చేస్తుంది. అందుకే శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును వ్యతిరేకముగా పోరాడుతున్నదని గలతీ పత్రికలో పౌలు గారు చెప్పాడు. కనుక శరీరము, యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో మాట్లాడుతున్నప్పుడు గెత్సెమనే వనంలో ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనము. కనుక శరీరము, ఆత్మ ఒకటి పోరాడుతున్నాయి, ఒకటి పోరాడుతున్నాయి. సోదరుడా, సోదరి, పోరాడుతున్నాయి. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. పోరాటం జరుగుతోంది. శరీరము పాపము చేయుటకు అమ్మబడినదై శోధిస్తోంది, శోధనకు సులువుగా లొంగిపోతోంది. ఆత్మ నూతన నవీకరణ చెందిన స్థితిలో నూతన స్వభావం కలిగినదై పరిశుద్ధాత్ముడు నివసిస్తూ ఉండగా పాపాన్ని ఎదిరిస్తూ పాపము చేయకుండా అడ్డుకట్ట వేస్తోంది. అందుకని అంటున్నాడు, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను. రైట్, అవును. అనేక సందర్భాల్లో విశ్వాసి జారిపడే ప్రమాదం ఉన్నది. విశ్వాసి పాపములో పడే ప్రమాదము శరీరము కారణముగా ఉన్నది అనేటువంటిది దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అందుకనే
నిత్యము మనము పశ్చాత్తాపడే వారంగా ఉండాలి. నీ హృదయము మీద నీ మనస్సాక్షి, నీ అందు నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు నేరం మోపుతూ ఉండగా, పాపమును గురించి ఒప్పిస్తూ ఉండగా, నీవు ఎన్నడూ కూడాను కఠినపరుచుకొనక నీవు పాపమును ఒప్పుకొనుటకు సిద్ధపడాలి. ఇక్కడ భక్తుడు ఒప్పుకుంటున్నాడు ఏమని? నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయెను. సోదరుడా, సోదరి, there is a danger of sin in the lives of the believers because they dwell in the sinful body. వారు శరీర సంబంధమైన వారుగా ఉంటున్నారు కనుక, వారి శరీరంలో నివసిస్తున్నారు కనుక ఆత్మ సంబంధులైన మనుషులు కూడాను పాపము చేయటమునకు అవకాశము ఉన్నది. ఇక 3వ వచనము నుండి అతడు ఆలోచనలలో ఉన్నటువంటి సమస్య, ఆసాపు కీర్తన, ఇది రేపటి దినం వివరిస్తాను, నాకు సమయం చాలదు. ఎందుకంటే సాధారణంగా మనం మనుషులకు ఉండేటువంటి, విశ్వాసులకు ఉండేటువంటి మనస్సు ఇక్కడ కనపరచబడింది. చదువుతాను చూడండి. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని, మరణమందు వారికి అతనులు లేవు, వారి పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారం వలె వారికి చుట్టుకొనిచున్నది, వస్త్రం వలె వారు బలాత్కారం ధరించుకుందురు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరుకలై ఉన్నాయి, వారి ఆలోచనలు బయటికి కానవస్తున్నాయి. ఎగతాళి చేయొచ్చు బలాత్కారం చేత జరుగు కీడును గురించి వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుదురు. ఆకాశము తట్టు వారు ముఖమెత్తుదురు, వారు నాలుక భూసంచారం చేస్తుంది. వారి జనం వారి పక్షాన్ని చేరుతారు, వారి జనపాలము సమృద్ధికి చేస్తారు. దేవుడు ఎట్లు తెలుసుకును? ఈ వచనాలన్నీ చదివాను. దేవుడు ఎట్లు తెలుసుకున్నాను? క్వశ్చన్. అంటే దేవుడికి తెలియదనా? దేవుడికి చేత కాదనా? మత్సరం మనిషి యొక్క హృదయాన్ని కప్పేస్తుంది. మనం మత్సర పడితే అది మన ఆలోచన విధానాన్ని పాడు చేస్తుంది. మనలో దేవునిపై అవిశ్వాసాన్ని రేకెత్తిస్తుంది. మనలో ఉన్న మత్సరం మనం కంపేర్ చేసుకుంటాం. మనం పరిశుద్ధులంగా ఉన్నాం, దేవుని బిడ్డలకు ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం. కానీ మనకిన్ని శ్రమలు, ఏమీ ప్రార్థన చేయని వాడికి, పాపములో జుర్రుకుంటున్న వాడికి ఎంత సుఖాలు దొరుకుతున్నాయి. ఈ దినం నేను ఉదయాన్ని కూర్చొని ఆలోచిస్తున్నాను, పేపర్ తిరిగేస్తూ, ఎన్ని డబ్బుల నోట్ల కట్టలు, ఎంత మద్యం ప్రవాహం. ప్రధాన పార్టీలను గురించి రాస్తున్నప్పుడు వేర్ ఈజ్ ద యాక్షన్ అబౌట్ దిస్? దీన్ని చూస్తున్నప్పుడు నాకు అనిపించింది, 73వ సంకీర్తన మనం ధ్యానం చేస్తున్నాం కదా, ఇదంతా నిజమే కదా. వీళ్ళంతా బాగున్నట్టుగా అనిపిస్తున్నారు ఏమిటి? ధనవంతులు, కోటీశ్వర్లు, 100 కోట్లు, 1000 కోట్లు, కార్లు, భవనాలు, జనాలు, వారి వెనకాల ఎంత జనమండి. ఎప్పుడు వారిని గత 5 years మనం ఎప్పుడు ఇలా చూడలేదు. వారి చుట్టూతో ఇన్ని వేల మంది, లక్షల మంది ప్రజలు. వారిని చూస్తుంటే అనిపిస్తుంది, వీరే బాగున్నారు కదా అనిపిస్తుంది. దేవుని పిల్లలంగా మనలో ఈ ప్రశ్న రావటం సాధారణమే. కానీ బైబిల్ ఈజ్ ద టెక్స్ట్ బుక్ అండ్ గివ్స్ ఆన్సర్స్ టు ఆల్ ద డౌట్స్ ఆఫ్ ద బిలీవర్స్. విశ్వాసులకు కలిగేటువంటి ప్రతి విధమైన అనుమానానికి బైబిల్ అనే గ్రంథంలో జవాబులున్నాయి. రేపటి దినం ఇంకా నేను డీటెయిల్డ్గా దీనికి జ్ఞాపకం చేస్తాను. ఒక్క ప్రశ్న మాత్రం మీ ముందు ఉంచుతాను. మహోన్నతునికి తెలివి లేదా అని వారు అనుకుందురు. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుంటున్నారు. ఇట్ ఈస్ హ్యాపెండ్. ధనవృద్ధి చేసుకుంటున్నారు. ఓట్లుకి, ఒక ఓటుకి 1000 రూపాయలు ఇస్తున్నారు. ఎక్కడిది డబ్బు? చెరువుల్లో పాతర వేసి మద్యాన్ని దాచిపెడుతున్నారని వింటున్నాం. ఎక్కడిది డబ్బు? దేనికి వీళ్ళంతా ప్రిపేర్ అవుతున్నారు? సింపుల్లీ ఫర్ ద హెల్త్ సేక్. నరకానికి అంతే. కానీ భూమి మీద చూస్తే వాళ్ళకి ఏమీ బాధలు లేవు. వాళ్ళ మాటలు, వారి క్రియలు మ్యాచ్ కావు. వారి జీవితాలు, వారి వాగ్దానాలకు మ్యాచ్ కావు. నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను? నేను ఎవరినో ఉద్దేశంలో పెట్టుకొని కాదు.
టుడేస్ కామన్ ట్రెండ్ విచ్ కెన్ బి అబ్జర్వ్డ్ వెరీ ఈజీలీ. మీ అందరికీ తెలిసినది కనుక ఈ ఉదాహరణ నేను చెప్పాను. అలా కాదంటే వేరొక ఉదాహరణ చెప్పుకుందాం. సినీ యాక్టర్స్ని తీసుకోండి. ఎంత డబ్బు, ఎంత విస్తారమైన పాపులారిటీ. వాట్ అబౌట్ దేర్ సాల్వేషన్? వారి రక్షణ గురించి ఏమిటి? లేదంటే మరొక ఉదాహరణ అథ్లెట్స్ని తీసుకోండి, స్పోర్ట్స్ మెన్ తీసుకోండి. ఎంత మనీ, ఎంత పాపులారిటీ. హూ విల్ కేర్? వారి జీవితాల్లో వారి పాపపు జీవితాన్ని బట్టి వారు ఎన్నడైనా విచారిస్తున్నారా? లేదంటే ఇండస్ట్రియలిస్టుని తీసుకోండి, ధనవంతులను తీసుకోండి, లోకములో ఉన్నతమైన వారిని తీసుకోండి, పదవుల్లో ఉన్న వారిని తీసుకోండి. నేనేదో ఎలక్షన్ చెప్పాను అనుకోకండి. ఏ ట్రెండ్ అయినా తీసుకోండి, అందులో ఉన్నతమైన వారుగా ఉంటున్న వారికి మరణమందు యాతనలు లేవు. వాళ్ళు అనుకుంటారు మహోన్నతునికి తెలివి ఉందా? వాట్ గాడ్ కెన్ డూ టు అస్. మాకు దేవుడు ఏం చేస్తాడు? వీఆర్ లయింగ్ ఆన్ మనీ. మేము డబ్బు మీద పడుకుంటున్నాం అనుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆసాపుకు వచ్చిన అదే అనుమానం ఈ రాత్రి, ఈ ఉదయం మీ అందరికీ వస్తుంది. ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ఈ అనుమానం వ్యక్తపరుస్తాడు. విశ్వాసులకైతే ఏ విధమైనటువంటి సౌఖ్యాలు కలగటం లేదు, కానీ వీరు చూడండి ఎలా ఉన్నారు. దానికి జవాబు రేపటి వాక్య ధ్యానంలో నేను మనవి చేస్తాను. మరలా ఈ వచనాలు రేపు నేను చెబుతాను. ఏ విధంగా ఉన్నారు, లోకం ఏ విధంగా ఉంది. ఇట్ రిప్రజెంట్స్ ద వరల్డ్ అండ్ ఇట్స్ రియాలిటీ. వాస్తవమైన ప్రపంచాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ఇక్కడ నేను వాక్యాన్ని నిలుపుదల చేస్తున్నాను. వాస్తవంగా ఇవి నేను చదివాను, ఇంకా వివరించలేదు. 3వ వచనము నుండి రేపటి వాక్య ధ్యానంలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ రాత్రి కాలపు వాక్య భాగానికి సహకారము ఇచ్చిన కుటుంబం కామవరపుకోట పాతూరు నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహాయాన్ని ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించాలని ప్రార్థిద్దాం. ఏసే పరిష్కారం బైబిల్ వచ్చిన ధ్యానాలు 9 to 9:30 ఏసీటీ మూవీస్లో ప్రసారం అవుతున్నాయి. స్పెషల్ మెసేజెస్ అదనంగా బైబిల్లో నుంచి చాలా వర్తమానాలు మీ ముందుకు తేవాలని ఆశించి అదనంగా ఇన్ ఎడిషన్ టు దిస్ ప్రోగ్రామ్ నిబంధన ఛానల్లో 9:30 to 10 రేపటి నుండి మే 1 నుండి ప్రసారాలు ప్రారంభమవుతాయి. కనుక ఇది గమనించాలని మనవి చేస్తున్నాను. దేవుడు ఈ కార్యక్రమాలను దీవించును గాక. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి వందనాలు. ఈ మాసం ఈ దినంతో పూర్తవుతోంది. ఇంకా 3 గంటలలో మేము నూతన మాసం మేలో ప్రవేశించబోతున్నాం. ఏప్రిల్లో సహాయం చేసిన ప్రతి కుటుంబాన్ని దీవించండి. పాతూరు నివాసితులు సహోదరులు సహోదరి ఇచ్చిన సహకారమును బట్టి బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాం. మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామమున వేడుతున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకెల్లరకు నూతుంది. ఆయన సన్నిధి తోడై ఉండును గాక. ఆమేన్.